తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఆఫీస్ పై తెలంగాణ జాగృతి సభ్యులు అడ్వకేట్లు దాడి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, దాడికి కారణం ఏంటి? దాడిలో అసలు ఎంతమంది పాల్గొన్నారు? నవ్యాద్, హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు అదేవిధంగా తెలంగాణ అడ్వకేట్లు కూడా పోలవరం ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి బిల్లు పార్లమెంట్లో పాస్ కావడానికి బీజేపీ ప్రధాన కారణమని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ధర్నా చేశారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడే ఉన్నారు. బీజేపీ కార్యాలయంపై రాళ్లు విసిరే ప్రయత్నం చేసినటువంటి తెలంగాణ జాగృతి కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. ఈ దశలో ఒక పోలీసులు కూడా అక్కడికి బలగాలు పెంచడంతో వారి మధ్య జరిగినటువంటి ఈ తోపులాట అదేవిధంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం వైపు వాళ్ళు దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో లోపలే ఉన్నటువంటి పార్టీ నాయకులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏదైనా ఉంటే రాజకీయంగా మనం చూసుకోవాలి, కానీ పార్టీ కార్యాలయం ముందు ధర్నాలు కానీ ఇట్లాంటివి చేయడం బీజేపీకి వ్యతిరేకం ఖచ్చితంగా అని చెప్పడంతో అప్పటికే పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు కూడా అప్పటికే ఎక్కువ సంఖ్యలో బలగాలను చేశారు. ఇప్పటికే బలగాలు కూడా ఇప్పటికీ బీజేపీ ఆఫీసు ముందు ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. బీజేపీ నాయకులు ఈ విషయంపై కేసీఆర్ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడి కార్యకర్తలు వచ్చి బీజేపీ ఆఫీస్పై దాడి చేయడం అంటే బీజేపీ పైన స్వయంగా ప్రభుత్వమే దాడి చేసిందని చెప్తున్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆచార్య. చెప్పండి, బీజేపీ ఆఫీస్ పైన తెలంగాణ జాగృతికర్తలు తోపులాటకు రావడానికి ఈరోజు ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బంద్ పిలిపించింది, ఇది ప్రజల బంద్ కాదు. ఇది ప్రజలు ఎక్కడ కూడా 10 జిల్లాలలో ఎక్కడ కూడా బంద్ విజయవంతం కూడా జరగలేదు. కేవలం ఇది టీఆర్ఎస్ పార్టీ తప్పిదాలను కప్పిపుచ్చుకుని ఇలా బీజేపీని బూచిగా చూపించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. దాంట్లో ఇలా ఇక్కడ వచ్చి జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళు గేట్లు తన్నడం, రాళ్ళు విసిరేయడం, ఇవాళ టీఆర్ఎస్ సంబంధించినటువంటి 4 న్యాయవాదులు వచ్చి గలాటా చేయాలని ప్రయత్నం చేయడం చూస్తుంటే ఇది చౌకబారు వ్యవహారంగా లేకుంది. ఇది ప్రభుత్వ బంద్ ఏదైతే పిలిపించిందో ఈ ప్రజల స్పందన లేకుండా విలవిలపోయినటువంటి దీన్ని ఇలా కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇలా మేము కేసీఆర్ గారిని ఒకటి ప్రశ్నిస్తున్నాం. ఆనాడు రాజ్యసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మన అదే కేసీఆర్ గారు అరుణ్ జైట్లీ గారి దగ్గరికి వెళ్ళి ఈ బిల్లులో ఎలాంటి సవరణలు చేయొద్దు, యథాతథంగా ఈ బిల్లుని పాస్ చేయించాలి అని చెప్పి ఆనాడు విజ్ఞప్తి చేయడం. అదే సభల ప్రధానమంత్రి గారు ఆర్డినెన్స్ని తీసుకొచ్చి ఈ గ్రామాలన్నింటినీ కూడా పోలవరం ముంపుకు గురైన గ్రామాలన్నింటినీ కూడా ఏదైతే ఆంధ్రలో కల్పేస్తామని ఆర్డినెన్స్లో తెలియజేసినప్పుడు ఈయన తెలివి ఎక్కడ పోయింది? ఆయన తెల్లారి మళ్ళీ సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు తెలియజెప్పిండు, కానీ ఇలా అది అన్యాయం అయిందనేటువంటి విషయం ప్రస్తావించలేదు. ఆనాడు పెద్దలు జైపాల్ రెడ్డి గారు ఇలా చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. జైపాల్ రెడ్డి గారు ఇలా అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఇలా టీవీలో లైవ్లో చూస్తున్నాం మేము. ఆనాడు ఒక ద్వంద్వ వైఖరి, ఇవాళ ఒక వైఖరి తీసుకొని మాట్లాడుతున్నాడు. జయరాం రమేష్ గారు కానీ జైపాల్ రెడ్డి గారు కానీ ఈ విషయం మీద మాట్లాడినప్పుడు మనకు తెలంగాణ వస్తే చాలు, 7 గ్రామాలు పోయినా సరే, 7 మండలాలు పోయినా సరే, ఎన్ని గ్రామాలు పోయినా సరే అని చెప్పి ఆనాడు నిమ్మకు నీరెత్తినట్టు వివరించి బైఫర్కేషన్ జరిగినప్పుడు ఏదైతే ఏ ఆర్డినెన్స్ అయితే వచ్చిందో దాన్ని యథాతథంగా బీజేపీ ఏదైతే ఇలా పార్లమెంట్లో ఆమోదించింది తప్ప కొత్తగా మేము చేర్చింది కూడా ఏం లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏదైతే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసినాం, అయ్యా ఈ 7 మండలాలని ఏ ముంపు గ్రామైనటువంటి గ్రామాలు ఉన్నావో వాటిని రిహాబిటేషన్ చేసి ఆ గ్రామాలను అభివృద్ధి చేసి మళ్ళీ వాటిని తెలంగాణకి ఇవ్వాలని విజ్ఞప్తి కూడా చేసినాం. దీని అంతటి కూడా ఆయన ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా బీజేపీ కార్యాలయం మీదకి దాడి చేయడం ఎంతవరకు సంబంధించాం? అనేక పర్యాయాలు టీఆర్ఎస్ ఆఫీస్ మీద మేము ఏనాడు కూడా బీజేపీ కార్యకర్తలం ఏనాడు కూడా ఎన్నో తప్పిదాలు చేసినా కూడా మేము టీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళలే. ఇవాళ వచ్చి గేట్లు తన్నడం, రాళ్ళు వేయడం, ఇవాళ వాళ్ళ నైతికతకి ఇది అద్దం పడుతుంది. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేయాలి, కానీ భౌతిక దాడులు దిగితే అది కేసీఆర్ పార్టీ కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇలా ఆయననే చేపిస్తున్నట్టు ఇలా స్పష్టంగా తేలిపోతుంది. దీన్ని మానుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. పోలవరం ముంపు గ్రామాలకు బీజేపీ బాధ్యత వహిస్తుందంటారా? పోలవరం ముంపు గ్రామాలకు పూర్తి బాధ్యత కేసీఆర్దే. ఎందుకంటే పార్లమెంటులో బిల్లు పెట్టే కంటే ముందు ఈ చర్చ వచ్చినప్పుడు భద్రాచలం డివిజన్ ఏం చేయబోతున్నారంటే భద్రాచలం తెలంగాణలో లేకుంటే భద్రాచలం డివిజన్ ప్రజలు చూసుకుంటారు, మనకెందుకు లేనటువంటి పత్రికా ప్రకటన ఆ రోజు ఆన్ రికార్డ్ ఆ రోజు చెప్పడం జరిగింది కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు ఏదైతే జరుగుతున్న సంఘటనలు దానికి పూర్తి బాధ్యత కేసీఆర్దే. తన బాధ్యత నుంచి తప్పించుకోవడం కోసం, కప్పిపుచ్చుకోవడం కోసం బీజేపీ మీద బట్టగాలు చేస్తున్నాడు తప్ప నిజానికి ఆయన
సమస్యలను పరిష్కరించడం చిత్తశుద్ధి లేదు. ఇది ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 బంద్ కాల్స్ ఇవి. ఇదే బంద్ కాల్స్ కనుక కంటిన్యూ అయితే తెలంగాణలో అభివృద్ధి కుంటుపడుతుంది, తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బంది పడబోతున్నారని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. పోలవరం ముంపు గ్రామాల విషయంలో కేసీఆర్ బాధ్యత వహించాలి తప్పితే బీజేపీ కేవలం గత బిల్లును మాత్రం అమలు చేస్తుందని బీజేపీ నాయకులు చెప్తున్నారు. దాడులను వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. నవ్య.